హలో! హాయ్! దిస్ ఇస్ సంతోషి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #తులిక. ఈరోజు మన వ్లాగ్‌లో స్పెషల్ ఏంటంటే ఎలా ఉన్నాయి? ఎవరి కోసం చేశాను? నా కోసం. అవును. అండ్ బెల్లం మకానా చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు మకానా చాలా హెల్తీ. ఇది 250 గ్రామ్స్ తీసుకున్నాను. పావు కేజీ 120 రూపీస్‌కొచ్చింది. మీరు తీసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. బెస్ట్ బిఫోర్ 6 మంత్స్ అని ఉంటుంది ప్యాకెట్ మీద. సో, చాలా రోజులొస్తుంది. మీరు స్నాక్స్‌గా ఒకేసారి ఒక 2, 3 టైమ్స్ కింద చేసుకున్న వాళ్ళు ఓకే. కొంచెం ఎక్కువ రోజులు ఉంచుకుంటారు కదా! అలాంటి వాళ్ళు డేట్ చూసి తీసుకోండి. అండ్ నేనైతే బెల్లంతో మకానా బాల్స్ చేస్తున్నాను. చాలా హెల్తీ అండ్ చాలా బాగున్నాయి కూడా. అందుకే రెసిపీని షేర్ చేస్తున్నాను. చాలా మెత్తగా ఉంటాయి స్టార్టింగ్ అయితే. దీన్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ దాకా తీసుకున్నాను మకానాని. 2 గ్లాసెస్ దాకా తీసుకొని దీన్ని కళాయిలో లైట్‌గా ఫ్రై చేసుకున్నాననమాట. మకానా వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. లైక్ వెయిట్ లాస్ అవ్వడానికి మనకి బాగా యూజ్ అవుతుంది మకానా. అండ్ డీటాక్సిఫై చేస్తుంది. హెల్తీ హార్ట్ కోసం గానీ, ఇంకా ఒకటి కాదు. అండ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి గానీ చాలా యూజ్ అవుతుందనమాట. నేను గూగుల్‌లో సెర్చ్ చేసి చూసి మీకు చెప్తున్నాననమాట. ఇది హెల్తీ కనుక మీకు ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. సో, తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ రెసిపీ నాకు కూడా నా ఫ్రెండే చెప్పింది. దాని ద్వారా నేను చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే తుల్వికాకి ఈ మధ్య నేను స్నాక్స్ ఏమి ఇయ్యట్లేదు. లైక్ బయట స్నాక్స్, చాక్లెట్స్ అండ్ చిప్స్ అలాంటివి ఇవ్వట్లేదు. తను కూడా తినట్లేదు. కొంచెం ఫీవర్ అలా వచ్చిందనమాట. లాస్ట్ మార్చ్ మొత్తం దానికసలు హెల్త్ బాలేదు. ఏమి ఇవ్వాలన్నా భయమేసింది. ఓకే. మకానా ఇట్స్ హెల్తీ చాలా బావుంటుంది కదా! ఇస్తే తింటది. తుల్కా అస్సలు ఫుడ్డీ కాదు. తింటదో తినదో అని భయమేసింది. కానీ చాలా ఇష్టపడుతూ తింటుందనమాట. నచ్చింది దానికి. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ రోస్ట్ చేస్తున్నాం కదా! కొంచెం ఒక స్పూన్ ఆఫ్ ఘీ యేసుకొని రోస్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్‌గా మనకి 10 మినిట్స్ సరిపోతుంది ఇదంతా రోస్ట్ చేసుకోవడానికి. సో, చాలా పిల్లలు ఇష్టంగా తింటారు. మెయిన్‌లీ బెల్లం గదా! తియ్యగా ఉంటుంది. తులుక అయితే ఇష్టంగా తిన్నది. మరి మీ ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారో లేదో ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఒక గ్లాస్ అయినా. ఇష్టంగా తింటే మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను జిగడ బెల్లం అంటారు గదా! ఆ బెల్లం ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఒక స్పూన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్‌ని యాడ్ చేస్తాను. యాక్చువల్‌గా అయితే నేను ఆల్రెడీ చేశాను బిఫోర్. అది తిన్నదని మళ్ళీ చేస్తున్నాననమాట. అందుకే ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. బెల్లం మొత్తం కరిగేలాగా ఒకసారి స్పూన్‌తో అలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే వెంటనే కరిగిపోతుంది. మనకి పాకం గూడా ఎక్కువ రావవసరం లేదు. పాకం మనకి తీగ పాకం అంటారు కదా! జస్ట్ అది అలా హీట్ అయితే సరిపోతుందనమాట. అది కరిగి ఒకసారి హీట్ అయిన తర్వాత మీరొకసారి చెక్ చేసుకోండి. తీగ పాకం వస్తుంది. తీగ పాకం వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం గదా! ఘీలో మకానా అది మొత్తం ఏసుకోవాలి. మీకు తెలుసు కదా! మకానా మనకి తామర పువ్వులు, కవల పువ్వులుంటాయి గదా! అవి లోపల వాటర్‌లో ఉన్న సీడ్స్ నుంచి తీస్తారనమాట. ఆ ప్రాసెస్ అనేది కూడా చాలా కష్టం. అందుకే మకానా చాలా కాస్ట్ గూడా. ఈ మధ్య రీసెంట్ ఫంక్షన్‌లో గూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మకానాని. సో, ఇప్పుడు బెల్లంలో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మకానా మొత్తం ఏసేసి మిక్స్ చేసేసుకోవడమే. అండ్ లాస్ట్‌లో ఒక స్పూన్ ఆఫ్ ఘీ ఏసేసుకోండి. ఘీ ఏసేసుకొని కొంతమంది బాల్స్‌లా ఉండలు చుట్టుకున్నా ఓకే. లేదు అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మూరి ఉండలా ఉంటదనమాట. మూరి ఉండకి కొంచెం మకానా టేస్ట్ ఒస్తది. సో, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తుల్లిక అయితే ఇష్టంగా తిన్నది. మీరు ట్రై చేయండి. స్పూన్ ఆఫ్ ఘీ ఏసాను. ఘీ ఏసి ఒకసారి అలా మిక్స్ చేసి ఎగ్జాక్ట్‌గా ఒక్క 2-3 మినిట్స్ అనమాట. స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకొని ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోండి. పిల్లలకి హెల్తీ స్నాక్ అండ్ బెల్లంతో చేసింది చాలా హెల్తీ. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. చాలా క్రంచీగా అండ్ మోరి ఉండలు తింటే ఎలా ఉంటది? అలా ఉందనమాట. ఇలాచీ పౌడర్ గానీ, ఇందులో జీడిపప్పు, బాదం అలాంటివి గూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. నేను ప్లెయినే ఏసిచ్చాను. ఇవి బాల్స్‌లా ఉన్నాయన్నమాట. ఒకేసారి గడ్డ కట్టేసింది ఒకరోజైతే బాక్స్‌లో ఏసి పెడితే. బాక్స్‌ని ఒకసారి జస్ట్ షేక్ చేశాను. షేక్ చేస్తే
సెపరేట్ అయిపోయింది. తుల్వికాకి నచ్చింది. నాకు కూడా నచ్చాయన్నమాట. తుల్వికాకి ఇంకా ఇష్టంగా తింటుంది. ఐయామ్ సో హ్యాపీ. ఈ రెసిపీని మీకు షేర్ చేయడానికి ద మెయిన్ రీజన్ కూడా అదే. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఫాస్ట్‌గా. ఎలా ఉన్నాయి? చెప్పగలనాయి. ఎవరి కోసం చేశాను? నా కోసం. అవునా? గట్టిగా చెప్పు. చెప్పగలనాయి. గట్టిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #తుల్విక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.